जुल्म के खिलाफ सच के साथ। तो जुड़े रहिए, खबरदार रहिए सिर्फ ZHBTS न्यूज़ के साथ। నేను డాక్టర్ రవికుమార్ అండి, హైదరాబాద్ పరిషత్ కమిషనర్. ఈరోజు గవర్నమెంట్ ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం వీక్లీ 2 days కంపల్సరీ అవుట్ స్టేషన్స్ విజిట్ చేయమని చెప్పేసి గవర్నమెంట్ నుంచి మాకు ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి ఆల్ హెచ్ఓడీస్కి. దానిలో భాగంగా మరి ఈ జిల్లా ప్రత్యేకం ఏంటంటే మన హెల్త్ మినిస్టర్ గారు జిల్లా కాబట్టి ఇక్కడ బేసికల్లీ ఇక్కడ ఉన్నటువంటి సర్వీసెస్లో తర్వాత వాటిలో ఉన్నటువంటి ఈ హెచ్ఆర్ విషయంలో కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ ఇట్లాంటి ఇష్యూస్ ఏమైనా ఉన్నాయని చెప్పేసి ఉద్దేశంతో అన్ని హాస్పిటల్స్ తిరుగుతుంటే మార్నింగ్ పటన్ చెరువు తర్వాత సదాశివపేట చూసుకొని వచ్చాను. ఇప్పుడు వేరే వారి హాస్పిటల్ అవ్వడం జరిగింది. రిటర్న్లో కాంపౌండ్ అని చెప్పేసి అక్కడ ట్రామా కేర్ సెంటర్ని ఎగ్జామ్ చేయమని చెప్పేస్తున్నారు మినిస్టర్ గారు. సో అది కూడా చూసుకొని నారాయణఖేడ్ వెళ్ళి తర్వాత రిపోర్ట్ మినిస్టర్ గారికి సబ్మిట్ చేయడం జరుగుతుంది. అయితే అన్ని హాస్పిటల్స్ నేను విజిట్ చేసినప్పుడు మెయిన్గా మా సిబ్బంది అందరికీ కూడా మన డిసిహెచ్ఎస్ గారు కూడా నాతో ఉన్నారు, కవిత గారు, డాక్టర్ కవిత పేరు. అయితే ఎక్కడైతే హాస్పిటల్ విజిట్ చేస్తున్నామో అక్కడ బేసికల్ ఏంటంటే బయోమెట్రిక్ అటెండెన్స్ నుంచి మొదలు పెట్టేసి ఇప్పుడు ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ హెచ్ఆర్ కానీ డ్రగ్స్ కానీ డయాగ్నోస్టిక్ కానీ ఎక్విప్మెంట్ కానీ వాటి స్టేటస్ దాంట్లో ఫంక్షనాలిటీ ఎక్కడైనా రిపేర్స్ ఉంటే అవి ఎట్లా చేసుకోవాలనేటువంటి కూడా వీళ్ళకంతా గైడ్ చేసుకుంటూ వస్తున్నాము. తర్వాత ఎక్కడ కూడా నిర్లక్ష్యం వహించడానికి మాత్రం ప్రయత్నం చేయొద్దు. ఎందుకంటే పేషెంట్ సర్వీసెస్లో ఎక్కడ ఎటువంటి ఇష్యూస్ వచ్చినా కూడా చాలా హైప్ అవుతుంది కాబట్టి గవర్నమెంట్లో మంచి పేరు తీసుకురామని చెప్పి అందరు డాక్టర్స్కి తర్వాత నర్సింగ్ స్టాఫ్కి పారామెడికల్ అందరికీ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చుకుంటూ వెళ్తున్నాము. ఏదైనా ఎట్లాంటి ఏమైనా ఇష్యూస్ వచ్చినప్పుడు ఇమీడియట్గా ఇప్పుడు గవర్నమెంట్ కానీ మాకు కానీ షోకేస్ తెలిస్తే దాన్ని చర్యలు కూడా తీసుకుంటాం. ఎటువంటి ఎక్విప్మెంట్లో గ్యాప్ వచ్చినా ఇప్పుడు చాలా హాస్పిటల్స్ ఏంటంటే ల్యాబ్ టెస్ట్లు కొన్ని కావట్లేదని కొన్ని కంప్లైంట్స్ వస్తున్నాయి. ఎందుకంటే ఏవో రీజన్ చెప్తున్నారు. ఆ రీజన్స్ ఏవైతే ఉన్నాయో మేము వాటితో ఎగ్జామ్ చేసి వాటిని కూడా గ్యాప్స్ అని ఫిల్అప్ చేయడానికి ఆ ప్రయత్నంలో భాగంగానే ఈ విజిట్స్. ఓకే సార్, ఓకే. అలా ఏం లేదు సార్, మధ్యాహ్నం వరకే ల్యాబ్ టెస్టింగ్ చేస్తున్నారు. ఎక్స్రే కూడా మధ్యాహ్నం వరకు. ఎట్లా ఉంటుందంటే రౌండ్ ద క్లాక్ స్టాప్ ఉంటుంది. ఇక్కడ ఏంటంటే మామూలుగా వాళ్ళకి షిఫ్ట్ వైజ్ ఉంటుంది. షిఫ్ట్ నెక్స్ట్ సెకండ్ షిఫ్ట్ వచ్చేటప్పటికి ఆన్ కాల్ ఉంటుంది. ఏదైనా ఎమర్జెన్సీ కేసు వస్తే పిలిస్తే వచ్చి చేసి ఎవరన్నా చేయట్లేదు అంటే విల్ టేక్ యాక్షన్. నైట్ ఏదైనా యాక్సిడెంట్ వచ్చి పేషెంట్ వచ్చారనుకో, బోన్ కానీ ఏదైనా ఫ్రాక్చర్ అయిందనుకో ప్రైవేట్ హాస్పిటల్ రిఫర్ చేస్తారు. ఎక్స్రే ఇవ్వట్లేదు సార్, ఎక్స్రే ఇవ్వట్లేదు, తీయట్లేదు. నైట్ టైంలో తీయట్లేదు, బయట రిఫర్ చేస్తారు. మరి మీరు అంటే సూపరింటెండెంట్ గారిని అడిగారా మీరు? నేను సార్ అడిగాను సార్, దీని అడిగితే నేను చెప్తాను చెప్పి పెట్టిస్తాను అని చెప్పేసి అన్నా సార్. 1 or 2 times ఇప్పుడు నా నోటీస్ లో పెట్టారు కాబట్టి స్ట్రిక్ట్ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాను. ఇంకోసారి అట్లాంటి జరగకుండా చర్యలు తీసుకోమని చెప్తాను.